హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్. ఇన్ని డేస్ మనం 2024 జీకే కరెంట్ అఫైర్స్ గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసాము. ఎస్జిటి జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు నుంచి తెలుగు కంటెంట్ని స్టార్ట్ చేద్దాం. 2024 డిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని. అందులో మన ఫస్ట్ క్వశ్చన్, కవిత్రయం అని ఎవరిని అంటారు? కవిత్రయం అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఆప్షన్ 2 పాల్కూరికి సోమన, పండితారాధ్యులు, మారన, పోతన, శ్రీనాథుడు, తిక్కన్న. ఆప్షన్ 4 నన్నయ్య, తిక్కన్న, మారన్న. ఇందులో మన ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్స్. నన్నన్న, తిక్కన్న, ఎర్రన్నని కవిత్రయం అని అంటారు. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో గుర్రం జాషువా రచన కానిది? కింది వాటిలో గుర్రం జాషువా రచన కానిది? ఆప్షన్ 1 గబ్బిలం, ఆప్షన్ 2 ఫిరదౌసి, ఆప్షన్ 3 స్వప్న కథ, ఆప్షన్ 4 గంగిరెద్దు. ఇందులో గబ్బిలం, ఫిరదౌసి, స్వప్న కథ అనేది గుర్రం జాషువా యొక్క రచన. గంగిరెద్దు అనేది మాత్రం పల్లా దుర్గయ్య గారి యొక్క రచన. థర్డ్ క్వశ్చన్, సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు. ఆప్షన్ 1 రాగమాల, మా ఊరు. ఆప్షన్ 2 తొక్కుడుబండ శబ్దం. ఆప్షన్ 3 నేతాజీ, బాపూజీ. ఆప్షన్ 4 తృణకంకణం, స్నేహలత. ఇందులో టి కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క రచనలు తొక్కుడుబండ శబ్దం. రాగమాల, మా ఊరు అనేది అచ్చి వెంకటాచార్యుల గారి యొక్క రచనలు. నేతాజీ, బాపూజీ అనేది గుర్రం జాషువా గారి యొక్క రచనలు. నాలుగవది తృణకంకణం, స్నేహలత అనేది రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు. తొక్కుడుబండ శబ్దం అనేది టి కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క రచనలు. ఫోర్త్, బద్దెన రాసిన శతకం. ఫోర్త్ క్వశ్చన్, బద్దెన రాసిన శతకం ఏంటి? ఆప్షన్ 1 వేమన శతకం. ఆప్షన్ 2 దాశరథి శతకం. ఆప్షన్ 3 సుమతి శతకం. ఆప్షన్ 4 భాస్కర శతకం. ఇందులో బద్దెన రాసిన శతకం సుమతి శతకం. బద్దెన రాసిన శతకం సుమతి శతకం. వేమన శతకం వేమన. దాశరథి శతకం కంచర్ల గోపన్న. భాస్కర శతకం మారాద వెంకయ్య. కంటెంట్ నచ్చితే చిన్న లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి.